మహాభారతం 140వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుడి వద్దకు కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామలు వస్తారు. దుర్యోధనుడిని చూసి అశ్వత్థామ దుఃఖిస్తాడు. నా తండ్రిని అక్రమంగా చంపి నీకు ఈ గతిని పట్టించిన పాండవులను, పాంచాలులను సమూలంగా చంపుతాను, అపాండవం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అలసి నిద్రపోతున్న వారిపై దాడి చేసి నిద్రలోనే చంపడానికై బయలుదేరుతాడు. దారిలో అతనికి ఒక పెద్ద భూతం ఎదురై అడ్డుకుంటుంది. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. కానీ అతని అస్త్రాలను అన్నింటినీ ఆ భూతం అవలీలగా మింగివేసింది. దాంతో అశ్వత్థామకు ఏం చేయాలో తోచలేదు. తన ఒరలో ఉన్న కరవాలాన్ని తీసి భూతాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ కరవాలం భూతాన్ని తాకగానే మాడిపోయింది. తర్వాత తన వద్ద ఉన్న చక్రాలను, తోమరాలను విసిరాడు. కానీ అవి కూడా భూతానికి తాకి ముక్కలు ముక్కలైపోయాయి. చివరగా రథంలోంచి గదను తీసి దానిపైకి విసిరాడు. కానీ ఆ భూతం గదను కూడా మింగివేసింది. అప్పుడు అశ్వత్థామ వెనక్కు తిరిగి చూశాడు. కృతవర్మ, కృపాచార్యులు కనుచూపు మేరలో కనబడలేదు. కృపాచార్యుని మాటలు విని ఆగకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తి అయింది అని విచారించాడు. గోవులను, బ్రాహ్మణులను, పిల్లలను, ముసలివారిని, గుడ్డివారిని, స్నేహితులను, సఖులను, తోడబుట్టిన వారిని, ఆదమరిచి ఉన్నవారిని, మత్తులో ఉన్నవారిని, పిచ్చి పట్టిన వారిని, నిద్రిస్తున్న వారిని, భయపడుతున్న వారిని, స్త్రీలను శస్త్రాస్త్రములతో కొట్టడం మహాపాపం. నేను ఇప్పుడు అందుకు ఒడిగడుతున్నాను. ధర్మ మార్గం విడిచాను. ఇలా ధర్మ మార్గం విడిచిన వారికి జయము ఎలా సిద్ధిస్తుంది? అందుకే నాకు ఈ భూతం తగులుకున్నది. ఇప్పుడు ఏమి దిక్కు నాకు? దీని బారి నుండి ఎలా తప్పుకోవడం అని విచారించసాగాడు. అప్పుడు అశ్వత్థామకు ఈశ్వరుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే అక్కడే పద్మాసనం వేసి కూర్చుని మహాశివుడిని ధ్యానించాడు. అలా కొంతసేపు ధ్యానించగా అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనబడింది. దానిపైన అగ్నిగుండం మండుతూ కనబడింది. క్రమంగా ఆ అగ్నిగుండం నుండి ప్రమథగణములు ఒక్కటొక్కటిగా బయటకు వచ్చాయి. వాటిని చూసి అశ్వత్థామ భయపడలేదు. అతను శివునిపైననే మనస్సును నిలిపి ధ్యానిస్తూనే ఉన్నాడు. కానీ అతను అలా ఎంతసేపు ప్రార్థించినా మహాశివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో అతను తన శస్త్రాస్త్రాలు, విల్లుతో సహా తన ఎదురుగా మండుతూ ఉన్న అగ్నిగుండంలోకి దూకబోతూ, ఈశ్వర, నాకు ఏం చేయాలో తెలియటం లేదు. నీవు వెంటనే ప్రత్యక్షం అయ్యి నా శత్రువులను చంపే బలాన్ని, శక్తిని ప్రసాదించు. లేనట్టయితే ఈ అగ్నిలో దూకి మరణిస్తాను అంటూ దూకబోయాడు. అప్పుడు అశ్వత్థామ ముందు మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అశ్వత్థామ, ఆగు. నీ భక్తికి, నీ దీక్షకి సంతోషించాను. నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను. కానీ అశ్వత్థామ, ఒక్క మాట. విష్ణువంశ అయిన శ్రీకృష్ణుడు, నేను ఇద్దరము ఒక్కటే. శ్రీకృష్ణుడు నన్ను పూజిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. ఆ కృష్ణుని పైన ఉన్న గౌరవం వల్లనే నా మహిమ భూతములా మారి పాండవుల శిబిరాల వైపుకు వెళ్లకుండా ఇంతసేపు ఆపింది. కానీ నీవు నా ప్రియ భక్తుడవు కనుక ఇదిగో నీకు ఈ ఖడ్గాన్ని ఇస్తున్నాను. దీనితో నీ కోరిక నెరవేర్చుకో అంటూ ఈశ్వరుడు అతనికి ఒక మహిమాన్వితమైన ఖడ్గాన్ని ఇచ్చాడు. తర్వాత అశ్వత్థామకు తెలియకుండా అతనిలోకి ప్రవేశించాడు. దాంతో అశ్వత్థామలో నూతన ఉత్తేజం వచ్చింది. తెగింపును పొందాడు. ఈలోగా మంటల్లో పడవేసిన శస్త్రాస్త్రాలు అతనికి తిరిగి వచ్చాయి. అశ్వత్థామ తిరిగి రథం ఎక్కాడు. ఈలోగా కృపాచార్య, కృతవర్మలు కూడా అక్కడకు వచ్చారు. ముగ్గురు కలిసి పాండవ శిబిరముల వైపుకు బయలుదేరారు. అశ్వత్థామను ఆవహించి ఉన్న మహాశివుని అనుసరించి ప్రమథగణములు అదృశ్య రూపంలో అతనిని అనుసరించాయి. ముగ్గురు పాండవ శిబిరములను చేరారు. కృపాచార్య, కృతవర్మలను ముందు ద్వారముల వద్ద ఉంచి తాను ఒక్కడే లోపలికి ప్రవేశించాడు. ముందుగా దృష్టద్యుమ్నుని శిబిరము వద్దకు వెళ్ళాడు. ఈశ్వరుడిని మనస్సులో ప్రార్థించాడు. ఈశ్వరుడు ఇచ్చిన కత్తిని బలంగా పట్టుకున్నాడు.
అంతా గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రపోతూ ఉన్న దృష్టద్యుమ్నుడిని వెతికి కనిపెట్టాడు. అతడిని చూడగానే అశ్వత్థామలో పగ, కోపం ఉవ్వెత్తున లేచాయి. తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నానన్న సంతోషం కూడా కలిగింది. కోపంతో కాలిని చాచి తన్ని దృష్టద్యుమ్నుడిని నిద్రలేపాడు. లాగి నేలపై పడవేశాడు. తర్వాత అతని గుండెల మీద మోకాళ్ళు ఉంచి గట్టిగా అదిమాడు. 2 చేతుల పిడికిళ్ళు బిగించి గుద్దాడు. అంతవరకు అలసిపోయి గాఢ నిద్రలో ఉన్న దృష్టద్యుమ్నుడు ఊహించని ఈ పరిణామానికి నోట మాట లేక బిత్తరపోయాడు. ఈలోగా అశ్వత్థామ తన వింటి నారిని విప్పి దృష్టద్యుమ్నుడి కంఠానికి చుట్టి ఉరిని బిగించాడు. కాళ్లతో తన్నాడు, చేతులతో మోదాడు, పశువును చంపుతున్నట్టుగా చంపసాగాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఎలాగోలా గొంతు పెగల్చుకుని, అశ్వత్థామ, నన్ను విరోచితంగా శస్త్రాస్త్రాలు ప్రయోగించి చంపు, నాకు ఉత్తమ గతులు కలిగించు, ఇలా నీచంగా చంపకు అని ప్రార్థించాడు. నా తండ్రిని అక్రమంగా చంపిన నీచుడివి, నీకు ఉత్తమ లోకాలు కలగకూడదు, అందుకే నిన్ను ఈ విధంగానే నీచంగా చంపుతాను అంటూ పిడికిళ్లతో బలంగా కొట్టాడు అశ్వత్థామ. ఈలోగా చుట్టుపక్కల వారు లేచారు. కాని అశ్వత్థామను చూసి ఎవరో భీకరాకార రాక్షసుడు అనుకుని ఎవ్వరూ ముందుకు రావడానికి సాహసించలేదు. అలాగే కాళ్లతో తన్ని, చేతులతో కొట్టి మెడకు ఉరిని మరింత బిగించి అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని చంపివేశాడు. తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చి మిగిలిన శిబిరముల వైపుకు రథముతో పాటుగా కదిలాడు. అప్పటి వరకు శిలల్లా బిగుసుకుపోయి చూస్తూ ఉన్న కాపలా సైనికులు ఒక్కసారిగా గొంతు ఎత్తి అరిచారు. దాంతో అక్కడి శిబిరాలలో ఉన్న రాజులు, సైనికులు అంతా నిద్రలేచారు. ఏం జరిగింది అని అడిగారు. ఏమో, ఎవరో ఒక రాక్షసుని లాంటి వాడు వచ్చి దృష్టద్యుమ్నుడిని చంపాడు అని చెప్పారు. దాంతో వాడిని పట్టుకోండి, పారిపోనీకండి, చంపండి అని అంతా అరవసాగారు. అప్పుడు అంతా కలిసి అశ్వత్థామ వెళుతున్న వైపుగా పరిగెత్తారు. అందరూ కలిసి చివరికి అశ్వత్థామను పట్టుకున్నారు. తనలో ఆవేశించిన పరమశివుని శక్తితో అశ్వత్థామ వారినందరినీ ఒక్క క్షణంలో చంపాడు. అటు తర్వాత ఉత్తమౌజుని గుడారంలో ప్రవేశించి అతడిని జుట్టు పట్టుకుని ఈడ్చి నేలపై పడవేసి కత్తితో అతని తలను తెంచివేశాడు. అది చూసిన ఆ పక్కనే ఉన్న యుధామన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. కాని అశ్వత్థామ కత్తిని ఎత్తి యుధామన్యుని తలను కూడా తెగనరికాడు. అక్కడ అశ్వత్థామను అడ్డుకునేవారు ఎవ్వరూ లేకపోయారు. అక్కడ ఉన్న పాంచాల వీరులు అందరినీ వరసబెట్టి నరకసాగాడు అశ్వత్థామ. అశ్వత్థామ ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది. అత్యంత భీకరంగా కనిపించసాగాడు. అశ్వత్థామను చూడగానే చాలా మందికి పై ప్రాణాలు పైనే పోయాయి. తర్వాత ద్రుపదుడి కుమారుల శిబిరములోకి ప్రవేశించి వారిని అందరినీ చంపివేశాడు. గుర్రపు శాలలు, ఏనుగుల శాలల్లో ప్రవేశించి ఏనుగులను, గుర్రాలను తెగనరికాడు. మనిషి, పశువు అనే భేదం లేకుండా అడ్డం వచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ వెళ్ళాడు. అక్కడ మృత్యుదేవత తాండవిస్తుందా అన్నంత భయంకరంగా మారణకాండ సాగించాడు అశ్వత్థామ. ఒక్కొక్క శిబిరంలోనికి ప్రవేశించి అందులో నిద్రిస్తున్న వారిని నరికివేసి పక్కనే కట్టివేసి ఉన్న గుర్రాలను, ఏనుగులను కూడా వదలకుండా నరకసాగాడు. ప్రతి ఒక్క శిబిరంలోకి దూరి ఆ శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని నరకసాగాడు. అలా నరికివేస్తున్న అశ్వత్థామను చూసి ఎవరో రాక్షసుడు వచ్చి అందరినీ నరికివేస్తున్నాడు అని అంతా భయాందోళనలు చెందారు. ఈ కల్లోలం విని శిఖండి, ఉపపాండవులు తమ తమ సేనలతో ఒక వ్యూహంగా నిలిచారు. అశ్వత్థామను ఎదుర్కొన్నారు. వారినందరినీ చూశాడు అశ్వత్థామ. అతనిలో ఆవేశించిన రుద్రుడు విజృంభించాడు. ఈశ్వరుడు ప్రసాదించిన ఖడ్గముతో వారిని అందరినీ క్షణకాలంలో నరికివేశాడు. అడ్డం వచ్చిన ప్రతివింధ్యుడిని 2 ముక్కలు చేశాడు. ఇంతలో భీమసేనుని కుమారుడైన శృతసోముడు భయంకరంగా అరుస్తూ అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. కానీ అశ్వత్థామ ముందు నిలవలేకపోయాడు. తర్వాత శృతసోముడిని తన ఖడ్గముతో ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. ఈలోగా నకులుని కుమారుడైన శతానీకుడు అశ్వత్థామపైకి ఉరికాడు.
తన చక్రాయుధముతో అశ్వత్థామ ఛాతీపై కొట్టాడు. దాంతో ఆగ్రహించిన అశ్వత్థామ శతానీకుడిని కింద పడదోసి అతని తలను తెగవేశాడు. ఇది చూసిన సహదేవుని కుమారుడు శృతసేనుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామను తన గదతో కొట్టాడు. అశ్వత్థామ తన చేతితో శృతసేనుని మొహం మీద చరిచాడు. దాంతో అతని మొహం పగిలి అతను చనిపోయాడు. తన సోదరుల మరణము కల్లారా చూసిన అర్జునుడి కుమారుడైన శృతకీర్తి కూడా అశ్వత్థామ ముందుకు వచ్చాడు. కాని అశ్వత్థామ కత్తి దెబ్బకు కంఠం తెగి నేల కొరిగాడు. ఈ విధంగా ఉపపాండవులను అందరినీ అశ్వత్థామ చంపివేశాడు. తర్వాత శిఖండి అశ్వత్థామపైకి వచ్చాడు. అతని వెంట ప్రభద్రకులు కూడా వచ్చి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. కొద్దిసేపు వారి మధ్య యుద్ధం జరిగింది. కానీ అశ్వత్థామ మానవాతీత శక్తి ముందు ఎక్కువసేపు వారు నిలబడలేకపోయారు. తర్వాత అశ్వత్థామ శిఖండిని 2 ముక్కలుగా నరికివేశాడు. మిగిలిన వారిని అందరినీ దారుణంగా చంపివేశాడు. ఈశ్వరుడు ఇచ్చిన ఖడ్గమునకు అక్కడ ఎదురు లేకపోయింది. ఏ ఒక్క వేటు కూడా వృధా కాలేదు. ఒక్కొక్క వేటుకు ఒక్కొక్క తల తెగి నేలపై పడుతూ వచ్చింది. పాంచాలురు, వారి సేవకులు, ప్రభద్రకులు, ద్రౌపదీ కుమారులు, పాండవుల మిగిలిన సేనలు, వారి గుర్రములు, ఏనుగులు పూర్తిగా మరణించారు. కాని అశ్వత్థామకు పాండవులు కాని, శ్రీకృష్ణుడు కాని, సాత్యకి కాని కనిపించలేదు. కొంతమంది పాండవ సైన్యం పాంచాలురు పారిపోతూ కనిపించారు. అశ్వత్థామ వారిని కూడా వెంటపడి తరిమి తరిమి తన శరములతో చంపాడు. అశ్వత్థామ చేతి నుండి తప్పించుకున్న ఏనుగులు ఘీంకరిస్తూ పరిగెత్తసాగాయి. వాటి కాళ్ళ కింద పడి ఎంతో మంది మరణించారు. ఏనుగులు, గుర్రములు ఒకదాని కాళ్ళ కింద పడి మరి ఒకటి నలిగిపోయాయి. ఏం జరిగిందో ఎవరికీ తెలియక ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. పాండవ పాంచాల శిబిరాలు అల్లకల్లోలమయ్యాయి. ఆ అర్ధరాత్రి అప్పుడు ఎవరిని ఎవరు చంపుతున్నారో తెలియలేదు. కానీ అక్కడ నుండి కూడా కొంతమంది రాజులు, సైనికులు అశ్వత్థామ బారి నుండి తప్పించుకుని బయటకు పరిగెత్తారు. కానీ ముఖద్వారం వద్దకు రాగానే అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారిని తమ శస్త్రాస్త్రములతో నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. ఇంతలో తెల్లవారుతూ ఉన్న సూచనలు కనిపించాయి. ఆ తెల్లవారుజామున దారుణ మారణకాండ ముగించుకున్న అశ్వత్థామ కృపాచార్యుడు, కృతవర్మను కలుసుకున్నాడు. మామ, సకల పాంచాలురు చచ్చారు. ద్రౌపది కొడుకులందరూ చచ్చారు. మత్స్య, ప్రభద్రక మొదలగు సైనిక బలములు ఒక్కరు కూడా మిగలలేదు. ఏనుగులు, గుర్రాలు అన్నీ చచ్చాయి. కానీ కృష్ణుడు, పాండవులు, సాత్యకి మాత్రం చావలేదు. వారు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అని అన్నాడు అశ్వత్థామ. అది విని కృపాచార్య, కృతవర్మలు అశ్వత్థామ బల పరాక్రమాలను పొగిడారు. తర్వాత, మామ, పాండవులను తప్ప మిగిలిన వారిని అందరినీ చంపాను. ఫలితం ఏముంది చెప్పు? అపాండవం చేస్తే రారాజు మనసుకు శాంతిగాని, తక్కిన వారు ఎంతమందిని చంపితే ఏమి ఫలితము అని అన్నాడు అశ్వత్థామ. దానికి కృపాచార్యుడు, అదేమిటి అశ్వత్థామ, ఒకే ఒక్క రాత్రిలో దృష్టద్యుమ్నుడు మొదలగు పాంచాలురను, ద్రౌపదీపుత్రులను, వారి వారి సైన్యాలను ఒక్కరిని వదలకుండా పేరు పేరునా చంపావు. అది మాత్రం సామాన్యమైన విషయమా అని అశ్వత్థామను కీర్తించాడు. దానికి అశ్వత్థామ, మామ కృపాచార్య, ఇప్పుడు మనము రారాజు సుయోధనుని వద్దకు పోయి జరిగిన విషయం చెప్పి అతనికి శాంతిని చేకూరుద్దాము అన్నాడు. తర్వాత ఆ ముగ్గురు దుర్యోధనుని వద్దకు వెళ్లారు. దుర్యోధనుడు రక్తంతో తడిసిన నేల మీద పొర్లుతూ ఉన్నాడు. ఊపిరి అందడం లేదు. ప్రాణాలు శరీరం వదిలి పోవడం లేదు. మరణయాతన పడుతున్నాడు. క్రమంగా కాళ్ళు, చేతులు స్వాధీనం తప్పుతున్నాయి. ఆ సమయంలో అశ్వత్థామ సుయోధనుని వద్దకు చేరుకున్నాడు. రారాజా, నీవు పుణ్యలోకములకు పోయినప్పుడు నా తండ్రిని చూసి ఆయనతో నా మాటగా చెప్పు. ద్రోణాచార్య, నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన ఆ నీచుడు దృష్టద్యుమ్నుడిని నీ కుమారుడు అశ్వత్థామ పశువును చంపినట్టు అతి దారుణంగా చంపాడు అని చెప్పు. నా తండ్రిని నా కుమారుగా నీవు కౌగిలించుకో. దుర్యోధన, ఇప్పటికే వీరస్వర్గము అలంకరించిన బాహులీకుడిని, సోమదత్తుడిని, భూరిశ్రవుడిని, సైంధవుడిని నేను అడిగినట్టు చెప్పు. అయ్యో సుయోధన, నిన్ను ఈ స్థితిలో చూసిన ఉద్వేగంలో అసలు విషయం మరిచిపోయాను. నిన్న రాత్రి జరిగిన విషయం చెబుతాను విను. రారాజా, నీ చెవులకు అమృతోపమానమైన పలుకులను చెబుతాను విను. నేను నిన్న రాత్రి శత్రువుల శిబిరంలోకి ప్రవేశించాను. ముందు ఆ దురాత్ముడు దృష్టద్యుమ్నుడిని పశువును చంపినట్టుగా చంపాను. తర్వాత వాడి బంధువులను, సైనికులను అందరినీ చంపాను.
ద్రౌపది పుత్రులను అందరినీ పేరు పేరున చంపాను. పాండవ సైనికులను అందరినీ ఊచకోత కోశాను. వారి గుర్రములను ఏనుగులను చంపివేశాను. వారి శిబిరములు అన్నీ పీనుగుల పెంట చేశాను. కాని దుర్యోధన, 5 పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి నాకు కనబడలేదు. అపాండవం కాలేదు సుయోధన. నేను అక్కడికి వస్తానని ముందే ఊహించి కృష్ణుడు పాండవులను అక్కడి నుండి తప్పించినట్టున్నాడు. పోనీలే, అందరూ చచ్చిన తర్వాత వాళ్ళు బతికి ఉండి ప్రయోజనం ఏమిటి? రారాజా, నా మామ కృపాచార్యుడు, కృతవర్మల తోడు నాకు ఎంతో ఉపయోగపడింది. లేకుంటే ఇది సాధ్యం అయ్యేది కాదు అని అన్నాడు అశ్వత్థామ. ఆ మాటలు విన్నాడు దుర్యోధనుడు. అతనికి నోట మాట రావడం లేదు. కాని ఎలాగో నోరు పెగిల్చుకుని ఇలా అన్నాడు. అశ్వత్థామా, నాడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికన్నా ఈరోజు మీరు ముగ్గురు చేసిన వీరోచిత కార్యము ఎంతో గొప్పది. ఎందుకంటే ఇది చాలా కష్టసాధ్యమైనది. మనం కర్ణుడిని, శల్యుడిని చాలా గొప్పవాళ్ళని పొగుడుతాము. కానీ నా అవసాన సమయంలో మీ ముగ్గురే నాకు అత్యంత ప్రీతిని కలిగించారు. వారు కూడా చెయ్యలేని కార్యము మీరు చేశారు. మీరందరూ సుఖంగా ఉండండి. మరలా అందరం స్వర్గంలో కలుసుకుందాము అని చెప్పి ప్రాణాలను వదిలాడు. సుయోధనుని ప్రాణవాయువులు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అతని శరీరం మాత్రం దిక్కు లేకుండా నేల మీద పడి ఉంది. అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు రారాజు శరీరం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి నమస్కరించి అక్కడ నుండి తమ తమ రథాలు ఎక్కి వెళ్ళిపోయారు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.